వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమంత్ క్రియేషన్ ఛానల్. సో మనము ఈరోజు వెజ్ బిర్యానీ చేసుకుంటున్నామండి. ఈ వెజ్ బిర్యానీ మనం ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చెప్పుకున్నాం చూడండి. మనము ఫస్ట్ 2 ఉల్లిపాయలు అండి ఇవి కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే 2 టమాటాస్, రెడ్డిష్ టమాటాస్ ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత కాస్త కొత్తిమీర, నెక్స్ట్ పొటాటోస్, నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ బీన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత మనం ఇందులోకి మసాలాకి వెల్లుల్లి రెబ్బలను, తర్వాత కాస్త అల్లము, కొబ్బరి ఇవన్నీ పెట్టి మనము మిక్స్ చేసుకోవాలి. దాన్ని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కదండి మనము స్టవ్ ఆన్ చేసుకొని మనము ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసామండి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేడైంది కదా, మనం ఒకటి బిర్యానీ లీఫ్ వేసుకోవాలి. తర్వాత 4 చెక్క లవంగాస్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ పొడి ఉంది కదా, అది కూడా కాస్త వేసుకుంటే బాగుంటుంది. అలాగే కాస్త మనము జీరా కూడా యాడ్ చేస్తున్నాము, బాగుంటుందండి. ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది కాస్త రెడ్డిష్గా అయ్యేంత వరకు మనం ఇలాంటి ఉంటే త్వరగా అవుతాయండి. త్వరగా రెడీస్ అవ్వడానికి పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా రెడీస్ అవుతాయి. ఇది ఇంకాస్త రెడీస్ అవ్వాలండి. మనము అంతవరకు ఎగ్ కర్రీ చేసుకున్నాము. ఇందులో కాంబినేషన్ ఎగ్ కర్రీ బాగుంటుంది. ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు ఇందులో వేసేస్తున్నాం. అక్కడ అది రెడీ అవుతుంది. చూడండి కాస్త రెడీష్గా వచ్చేసినాయి కదా. తర్వాత ఇందులో మనము టమాటోస్ కట్ చేస్తున్నాం కదా, అన్ని వేసేయాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ టమాటోస్ అయితే స్వీట్నెస్ వస్తుంది. లేకుండా ఒక 1 or 2 టమాటోస్ ఎక్కువ సరిపోతాయి. తర్వాత పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. స్పైసీ రైస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువనే వేస్తున్నాను. అలాగే బీన్స్ ఉన్నాయి కదండి, బీన్స్ కూడా కట్ చేస్తున్నాం మనం, అవి కూడా వేసేసుకోవాలి. మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ మనము ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే క్యారెట్స్, పొటాటోస్, ఇలా కాస్త కొత్తిమీర, మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసామండి. అందులో కాస్త సాల్ట్ వేసేసుకున్నాము. బ్లాక్ సాల్ట్ అయితే బెటర్ అండి. చూడండి సరిపడంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాము, ఇంకా మళ్ళీ వేయకుండా. ఒక టీస్పూన్ చేసాను. కాకుండా పసుపు కూడా యాడ్ చేయాలి, కలర్నెస్ కోసం బాగుంటుంది. చూడండి మనకి ఇక్కడ కర్రీ కూడా రెడీ అవుతుంది. టమాటోస్ వేసుకున్నాము. మనం వెజిటేబుల్స్ అన్నీ బాగా కాస్త మగ్గే వరకు మనము ఒక 5 minutes వీటిని ఇలాగే బాయిల్ చేయాలి. ఇది కాస్త బాయిల్ అయిన తర్వాత ఇందులో మనము వాటర్ వేసుకోవాలండి.
1 or 2 minutes బాయిల్ చేద్దాము. చూడండి, ఇక్కడ మనం ఎగ్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఈ టమాటాస్ కూడా కాస్త బాయిల్ అవ్వాలి. ఇవి బాయిల్ అవుతుంటాయి. అలాగే ఇందులో కాస్త సాల్ట్, ఇందులో కాస్త పసుపు, ఇప్పుడు ఈ ఎగ్ కర్రీకి టమాటాస్ చూడండి కాస్త బాయిల్ అయ్యాయి కదా, మనం ఇందులోనే కాస్త పేస్ట్ వేసుకోవాలండి, అల్లం పేస్ట్. నేను ఇందులోనే అల్లము, కొత్తిమీర, తర్వాత ఎండు కొబ్బరి, వెల్లుల్లి అన్నీ వేసానండి. అన్నీ వేసేసి మనము పేస్ట్ వేసుకున్నాము. ఇది ఇందులో వేసుకోవాలి. కాస్త కారం కూడా వేసుకోవాలండి. ఎగ్ కర్రీ కదా మనం చేసేది, కాస్త కారం వేసుకోవాలి. స్పైసీ వేసుకోవాలి, అయితే వేసుకున్న పర్లేదు, బాగుంటుంది. తర్వాత గరం మసాలా పేస్ట్ అండి, గరం మసాలా పౌడర్, నాట్ పేస్ట్ అదంతా. మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, నేను ఒక 5 eggs తీసుకున్నాను. ఇది ఇందులో వేసేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి మనం స్టవ్ను, లేదంటే పేస్ట్ మడిపోతుంది. సో ఇలా వేసుకొని ఒకసారి వాటిని ఇలా వేసుకొని కాస్త వాటర్ వేసుకోవాలి. చూడండి, ఒక చిన్న గ్లాస్తో నేను వేస్తున్నాను వాటర్, ఇది సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వాటర్ బాగుండదు, కర్రీ బాగా పేస్ట్ లాగా వస్తే బాగుంటుంది. ఈ ఎగ్స్ ఆల్రెడీ మనం వీటిని బాయిల్ చేసాం కాబట్టి ఇంకొక 5 minutes ఇలా బాయిల్ అయితే ఇందులో వేసిన మసాలా అంతా మనకు వీటిని పట్టేసుకొని ఇలా బాగా తయారవుతుంది. ఇది కాసేపు ఒక 5 minutes బాయిల్ అవ్వాలి. చూడండి, అవి కాస్త మగ్గాయి. మనము అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్ అంతా కలిపేసి మనము ఇందులో వేసి ఒకసారి ఇలా కలపాలి. ఇందులోనే మనం కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, గరం మసాలా రైస్లో ఎక్కువ వేస్తే బాగుండదు కాబట్టి నేను ఒక 1 స్పూన్ వేసాను, సరిపోతుంది. సో మనం ఇప్పుడు ఇది కాస్త బాయిల్ అయ్యాయి, ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం రైస్ వేసిన తర్వాత మళ్ళీ బాయిల్ అవుతాయి, ఇప్పుడు మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా మనకి రైస్ నేను కడిగేసి నానబెట్టి ఉంచుకున్నానండి. ఈ రైస్ మనము ఇందులో వేసేసుకోవాలి. రైస్ మనం ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు, ఒక 10 minutes సరిపోతాయి. మనం వాటర్ ముందు మనం కాంచుకొని విసురు కాంచి అంటారు కదా, అలా లేకుండా ఇలా డైరెక్ట్గా ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇది మనకి కొలతలు కూడా అవసరం లేదు, ఇలాగే చేసేయచ్చు. క్వాంటిటీ మనకు అప్పుడే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్, ఈ రైస్ అంతా ఒకసారి కలపాలి.
ఎందుకంటే అడుగున ఉంటుంది కదా పేస్ట్ అనేది, మసాలా పేస్ట్ అనేది ఉంటుంది. ఆ మసాలా పేస్ట్ అంతా రైస్కి పట్టాలి కదా, ఒకసారి అలా కలుపుకోవాలి. చూడండి మనం ఇప్పుడు కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. వావ్, చూడండి కర్రీ వచ్చేసి చాలా గ్రేవీగా తయారైంది. ఈ ఎగ్స్ కూడా బాగా మళ్ళీ కొద్దిగా సేపు బాయిల్ అయినందువలన ఈ క్రీమ్ కూడా అంతా వీటికి పట్టేసుకుంది. చూడండి ఇంత క్రీమ్ చాలండి. గ్రేవీ ఇలా ఉంటే బాగుంటుంది, మరి వాటర్ లేకుండా, జ్యూస్ ఎక్కువగా లేకుండా ఇలా కాస్త క్రీమ్గా ఉంటే బాగుంటుంది. మనకు ఆల్మోస్ట్ ఇది కర్రీ రెడీ అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి మనము కరెక్ట్గా ఎసరు పెట్టుకోవాలి అంటే ఎలా అంటే, మనం ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసి బాయిల్ చేసాము, తర్వాత అందులో అన్నీ వేసి బాయిల్ చేసిన తర్వాత మనం రైస్ వేసాము. ఆ రైస్లో మనకి ఎంత క్వాంటిటీ ఉంది వాటర్ కావాలనుకున్నప్పుడు మనము ఓ 4 ఫింగర్స్కి ఇలా పెట్టేస్తే, ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, దీనికి మనకి వాటర్ ఇంతవరకు రావాలండి. వస్తే అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది వేసేసి ఇంక మనం మూత పెట్టేసుకొని ఒక 2 or 3 minutes బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే నానబెట్టిన రైస్ కాబట్టి త్వరగా బాయిల్ అవుతుంది. వెయిట్ చేద్దామండి ఒక 3 minutes. చూడండి ఇప్పుడు మనం రైస్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. చూడండి రైస్ ఎలా వచ్చిందో కలరు, వెజిటేబుల్స్ అన్నీ వచ్చేసాయి కదా చూడండి. వెజిటేబుల్స్ మనము కాస్త ఉడికాయో లేదో చూద్దాము. చూడండి ఉడికినాయండి, ఇవి వెజిటేబుల్స్ బాగున్నాయి. ఇప్పుడు మనకు రైస్ ప్రిపేర్ అయిపోయింది. మనం ఇక స్టవ్ కట్టేస్తామండి. స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాము. చూడండి మనకి ఎగ్ కర్రీ కూడా రెడీ అయిందండి. చూడండి ఇలా గ్రేవీగా రెడీగా ఇది మనకి ఎగ్ కర్రీ. చూడండి గ్రేవీగా రెడీ అయింది కదా. సో ఈ ఎగ్ కర్రీను మనకి వెజిటేబుల్ బిర్యానీ, నెక్స్ట్ ఎగ్ కర్రీ, ఈ 2 మనకి ప్రిపేర్ చేసేసామండి. సో మీరు ఇవి వచ్చేసి ఈ 2 కర్రీస్ మీకు ఎలా ఉన్నాయో ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుమంత్ క్రియేషన్ ఛానల్.